రైట్. పన్ను పోయినా చెత్త పోలేదు. విన్నారా నాగార్జున గారు? ఈ చెత్త మీద ఇప్పుడు రాస్తున్నారు. అప్పుడేమో ఎన్ని ట్యాక్స్లు వేసినా ఎన్ని బాగానే ఉంటాయంట. పన్ను అని పేరు పెట్టి చెత్త మీద ఇంత అరాచకంగా ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు చెత్త వార్తలు రాస్తున్నారు. చెత్త పోవట్లేదని. వీళ్ళు బాధ్యులు కారంటారా? సార్ మీరు పూర్తిగా చదవలేదు. చెత్త పన్ను వేసిన వైఎస్ఆర్సీపీ హయాంలో చెత్త పన్ను వేసిన స్థానిక సంస్థల్ని వదిలేసి, స్థానిక సంస్థలు చెత్త పన్ను వేయాలనేది స్వచ్ఛ భారత్ నియమాల ప్రకారం చెత్త పన్ను వేశారు. ఆ చెత్త పన్ను వేయడాన్ని ముఖ్యమంత్రికి ఆపాదించినటువంటి ఎల్లో మీడియా ఈరోజు మీరు పేపర్ అదే వార్త కథనం చూడండి. చెత్త పన్ను తీసినా చెత్త పోలేదు, నిర్వాహకం ఏమన్నా ఉంటే అది మున్సిపల్ కమిషనర్ గారిది, అది ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ మినిస్టర్ గారిది కాదు, ముఖ్యమంత్రి గారిది కాదు. పాపం ఆ నిర్వాహకం మున్సిపల్ కమిషనర్ గారిది. పాపం అక్కడ పనిచేసే వాళ్ళది కాదు సార్, వాళ్ళది కాదు, అది కేవలం వీళ్ళది. అంటే వారు చెత్త పన్ను మీద వాళ్ళకి అవసరం ప్రతి సందర్భాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి అన్వయించుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలనేది ఎల్లో మీడియాకి సంబంధించింది. ఇందాక మీరు మాట్లాడుతూ అపోజిషన్ లీడర్ పైన రూలింగ్ది కూడా ఉన్నారు సార్. అది ఒక్క నిమిషం చెప్తాను. ఇది ప్రతి ఒక్క హౌస్ నడపాలంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి బుక్ అండి. ఇది ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్, కౌలన్ షెక్దార్ బుక్. ఈ బుక్కే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చట్టసభలు ఫాలో అయ్యేటువంటిది ఇదే బుక్. పాపం మరి ఎందుకు లోకేష్ గారు మొన్న మాట్లాడుతూ ఎందుకు మాట్లాడుతున్నారో అసలు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. బహుశా యనమల రామకృష్ణుడు గారిని పూర్తిగా పక్కన పెట్టారేమో, కనీసం ఆయన దగ్గరికన్నా వెళ్తే దీని గురించి చెప్తారేమో అని ఒకసారి చెప్పాల్సి వస్తుంది. దీంట్లో చాలా కేటగారికల్గా చాప్టర్ 14లో పార్టీస్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, దాంతోపాటు లీడర్ ఆఫ్ అపోజిషన్స్ని ఏ విధంగా చెప్పాలి అనేది 8th సెక్షన్లో ఉంది సార్. దాంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి ఏం చెప్తారంటే, ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హ్యాస్ టు టేకన్ ఇన్ టు అకౌంట్ నాట్ ఓన్లీ వాట్ హీ ఈజ్ టుడే బట్ వాట్ హీ హోప్స్ టు బీ టుమారో. ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వ్యక్తి ఈ రోజుకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఏంటి అని కాదు, రేపు ఆయన ఏం అవ్వగలుగుతాడు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది చాలా క్లియర్ కట్గా ఉండాల్సినటువంటి అంశం అని ఈ కౌలన్ షెక్దార్ బుక్లో చెప్తారు. దీంతోపాటు నారా లోకేష్ గారు అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ గారు ఇచ్చిన రూలింగ్ శుద్ధ అబద్ధం సార్. మొట్టమొదటి ఫస్ట్ స్పీకర్ లోక్సభ జీవి మవల్కర్ గారు ఏం చెప్పారంటే, ఏదైతే 10% ఆఫ్ 1/10 న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉండాల్సింది లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తు చేయాలని కాదు, దాన్ని రికగ్నేషన్ ఆఫ్ పార్టీ గ్రూప్ అనేది రూల్ నెంబర్ 120, కండిషన్ ఆఫ్ రికగ్నేషన్ అనేది రూల్ నెంబర్ డైరెక్షన్ 122. ఇది పార్టీ గ్రూప్ని రికగ్నేషన్ చేయడానికే ఈయన డైరెక్షన్స్ ఇచ్చాడు. ఆయన రూలింగ్ ఇచ్చినటువంటి రూల్ 389 పార్టీ గ్రూప్ని చేయడమే. ఓకే, అది కూడా 10th షెడ్యూల్ అనేది వచ్చిన తర్వాత ఆ గ్రూప్ కూడా ఒకసారి మీకు చెప్తామేనండి సార్. ఆఫ్టర్ 10th షెడ్యూల్ వచ్చిన తర్వాత పొజిషన్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ది ఫోర్స్ ఆఫ్ ది 10th షెడ్యూల్, ఆ తర్వాత కూడా పార్టీ గ్రూప్ని డిస్కషన్ చేయాలన్నా వాళ్ళని రికగ్నేషన్ చేయాలన్నా మళ్ళీ 1/10 ఉండాల్సిన పర్లేదు, ఒక్కరున్నా కూడా వారిని గుర్తించాలని 10th షెడ్యూల్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటిది. ఇది ఇంత దుర్మార్గంగా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో అర్థం కావట్లేదు స్పీకర్ గారి దాంట్లో కూడా. దాంతోపాటు అసలుకి సాలరీ అండ్ అలవెన్స్ అండ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్, ఈ చట్టం వచ్చిందే ఫస్ట్ టైము లీడర్ ఆఫ్ అపోజిషన్ గారికి సంబంధించి. దీంట్లో ఏం చెప్పారో చూడండి, ద లీడర్ ఇన్ దట్ హౌస్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు ది గవర్నమెంట్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమెరికల్ స్ట్రెంగ్త్ అండ్ రికగ్నైజ్డ్ బై ది చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్. అపోజిషన్ పార్టీలో అత్యధికమైనటువంటి సంఖ్యాబలం ఉన్న నాయకుడిని లీడర్ ఆఫ్ అపోజిషన్ చేయాలని 1977లో వచ్చినటువంటి చట్టం డిసైడ్ చేసి చెప్తుంది సార్. దీంతో పాటు ఇంకొక ఆసక్తికరమైనటువంటి హైకోర్టు తీర్పు కూడా ఇస్తానండి సార్. 1992 నవంబర్లో పక్కనైనటువంటి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి రిట్ పిటిషన్ 25617, దీంట్లో ఏం జరిగిందంటే అప్పుడున్నటువంటి లీడరు జనతాదళ్కి సంబంధించినటువంటి లీడర్ ఆర్వి దేశపాండే అనే అతన్ని
వారికి 10% లేకపోయినా కూడా ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించారని అప్పుడు ఒక ఆయన రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఇచ్చిన డైరెక్షను ఎక్కడా కూడా 10% ఉంటేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలనే రూల్ లేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఓన్లీ హౌస్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ హౌస్ నడపడానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అవసరం కాబట్టి స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టేయలేమని చెప్పి కేఏ స్వామి జే అనే అతను ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు అండి ఇది. కర్ణాటక హైకోర్టుకు సంబంధించిన తీర్పు. మీరు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా చూడని వ్యక్తి కాదు, ముఖ్యమంత్రి పదవి చూడని వ్యక్తివే కాదు, ప్రజలకి మేలైనటువంటి సౌకర్యం అభిప్రాయం తీసుకురావడానికి అనేటువంటి కోణంలో ఆయన ముందుకు తీసుకొచ్చినటువంటి ఇష్యూనే కానీ మాకు ప్రత్యేకంగా ప్రత్యేక హోదాతో జగన్మోహన్ రెడ్డి గారికి అదనంగా వచ్చేటువంటి ప్రయోజనాలు అదనంగా వచ్చేటువంటి అధికారం ఏం లేదు. కేవలం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ మాత్రమే ఇద్దరు మంచి ఆసక్తికరమైన విశేషాలు కొత్త విశేషాలు చెప్పారు. ఇది చర్చ ఇట్లా అర్థవంతంగా ఉండాలి. సార్ ఒకటి మర్చిపోయాను తెలుగుదేశం పార్టీకి సంబంధించి చెప్పాలి సార్. తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ని ఇప్పుడు నేను చెప్తే తప్పంటారు కానీ విశ్లేషకులు రామ్నాథ్ గారు ఉన్నారు సార్, ఓపెన్ చేయండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయండి. వెబ్సైట్లో తెలుగుదేశం పార్టీ గురించి రాసుకుంటూ వారు చెప్పేటువంటి మాటలు వెబ్సైట్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలోకి ఆ వెబ్సైట్ నుంచి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిసెంబర్ 27, 1984 డిసెంబర్ 27, 1984 ప్రధాని ఇందిరాగాంధీ హత్య కారణంగా లోక్సభకు మధ్యంతర ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన 40 సీట్లకు గాను 30 సీట్లు గెలుచుకొని పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా పొంది ఆ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ అని వాళ్ళ వెబ్సైట్లో రాసుకున్నారు. 30 స్థానాలు వస్తే ప్రతిపక్ష పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎలా వచ్చిందండి? మీరు తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో ఎందుకు రాసుకున్నారు? తరువాత ఉపేంద్ర గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదని ఈరోజు అదే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సభ్యుడైనటువంటి స్పీకర్ గారు రూలింగ్ లో ఇస్తారు. ఎవరిది నిజం ఎవరిది తప్పు? ఉపేంద్ర గారు కాదులేండి, అప్పుడు మాధవరెడ్డి గారు. ఉపేంద్ర గారు అప్పటికి ఎంపీ కాదు, మాధవరెడ్డి గారు ఆయన అంటే రాజ్యసభకు ఉండేవాడు. మాధవరెడ్డి గారు లోక్సభ నాయకుడిగా తెలుగుదేశం నాయకుడిగా ఉండేవారు. ఇక